ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలకి కోట్లకి కోట్ల రూపాయలు ఇస్తుంటే వాళ్ళు సరైన సకాలమైనటువంటి సమయంలో ప్రజలకి సహకరించటం లేదు. కాబట్టి ఆ డబ్బులేదో నేరుగా ప్రజలకే ఇద్దాము, ఇన్సూరెన్స్ కంపెనీలకి ఎంతైతే ఒక్కొక్క వ్యక్తి పేరుతో ఇస్తున్నామో ఆ డబ్బులు ప్రజలకే ఇద్దాం, ప్రజలే చూసుకుంటారు అంటూ ట్రంప్ ఒక ప్రతిపాదనని చాలా రోజులుగా చేసుకుంటూ వస్తున్నాడు. దాని పేరే ఒబామా కేర్. ఈ ఒబామా కేర్ బిల్లుని ట్రంప్ చాలా సీరియస్గా తీసుకుని అమెరికన్ సెనేట్లో పెడితే రిపబ్లికన్స్ ప్రపోజ్ చేసిందంటే అధికార పార్టీ అయినటువంటి రిపబ్లికన్స్ ప్రపోజ్ చేసినటువంటి ఈ ఒబామా కేర్ బిల్లుని తిరస్కరించింది సెనెట్. ఏదైతే 51-48 కేవలం 3 ఓట్ల తేడాతో, ఒక్క ఓటు తేడాతో పోయినట్టే 51-48 తేడాతో రిపబ్లికన్స్ ప్రపోజ్ చేసినటువంటి దాన్ని సెనెట్ రిజెక్ట్ చేయడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. దీని ద్వారా డైరెక్ట్గా అమెరికన్ ప్రజలకి అకౌంట్లలోకి హెల్త్ అకౌంట్ తీసేసి ఆ అకౌంట్లో డబ్బులు వేసేద్దాము, ఇన్సూరెన్సుల కంపెనీలకు ఇచ్చే బదులు అన్నటువంటిది ట్రంప్ ఉద్దేశం. అలా కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకే ఇవ్వాలన్నదే డెమోక్రాట్స్ ఉద్దేశం.